హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 224. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ వెంకట్ చేశారు, ఎక్స్పల్స్ 204V గ్రే కలర్ 2026 అప్డేటెడ్ వీడియో చేయమని చెప్పేసి దానికి LED లైట్స్ ఇచ్చి అప్డేట్ చేశారు, కొత్త కలర్ తీసుకొచ్చారు. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అది బాగుందన్నమాట చూస్తానికి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా షోరూంలో వెహికల్ ఉంటే మాత్రం తీసుకొని రివ్యూ చేస్తాను, ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేస్తాను, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వెలుగురి అబ్బాయి అయితే కామెంట్ చేశారు, అన్న హోండా రెబల్ 300 రివ్యూ చేయమని చెప్పేసి. రీసెంట్గానే హోండా కంపెనీ వాళ్ళు రెబల్ 300 అయితే లాంచ్ చేశారు కదా, అది షోరూమ్కి రావడానికి కొద్దిగా టైం పట్టిద్ది అనమాట. నాకు తెలిసినంత వరకు బిగ్ వింగ్లో ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో వన్స్ బిగ్ వింగ్కి ఆ వెహికల్ రాగానే ఖచ్చితంగా రివ్యూ చేస్తాను, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంచి డిజైన్లో మనకి ఆ వెహికల్ లభిస్తూ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350కి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కాంపిటీషన్ ఇస్తుంది. నెక్స్ట్ మనోజ్ అయితే కామెంట్ చేశారు, బ్రో KTM డ్యూక్ 250 వర్సెస్ TVS RTX 300. మంచి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు ఇది, ఎందుకంటే అడ్వెంచర్ వెహికల్ అలాగే తక్కువ ప్రైస్లో వచ్చేస్తూ ఉంది. డ్యూక్ 250 పెట్టే ప్రైస్కి మనకి TVS అపాచీ RTX 300 అయితే వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తాను, నేను కొద్దిగా హైట్ ఉంటాను, కొద్దిగా వెహికల్ వెయిట్ ఉన్నా నేను మోయగలను అనుకుంటే మాత్రం మీరు TVS అపాచీ RTX 300 అయితే కొనుక్కోవచ్చు. అందులో మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది, ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండేది. కాబట్టి ఎట్లా చూసుకున్నా సరే మీరు పెట్టే డబ్బులకి డ్యూక్ 250 కొనుక్కోవడం కన్నా అపాచీ RTX 300 కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే TVS అపాచీ RTX 300 అయితే కొనుక్కోండి. లేదు నేను లోకల్లోనే తిరుగుతాను, కాలేజీకి వెళ్ళి వస్తుంటాను, ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళను అని అనుకుంటే మాత్రం మీరు డ్యూక్ 250 అయితే కొనుక్కోవచ్చు. ఇది కూడా మంచి వెహికల్, మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఉంటుంది, మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే ప్రైస్ ఎక్కువ, నాట్ వెల్ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను డ్యూక్ 250 అనేది. నెక్స్ట్ శివరామకృష్ణ అయితే కామెంట్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఛానల్కి కొద్దిగా హెల్ప్ చేస్తున్నందుకు. హాయ్ బ్రో, కొంచెం దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. అపాచీ RTR 164V తీసుకోవాలని ఇన్ఫో గ్యాదర్ చేస్తున్నాను, సర్వీస్ అండ్ స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొన్ని చోట్ల సర్వీస్ అయితే బాగోదు, కొన్ని చోట్ల సర్వీస్ సెంటర్స్లో మనకి సర్వీస్ అయితే చాలా బాగా చేస్తారనమాట. స్పేర్ పార్ట్స్ దగ్గర మీరు కొద్దిగా ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. TVS స్పేర్ పార్ట్స్ అయితే కొన్ని చోట్ల దొరకపోవచ్చు, కానీ అపాచీ వెహికల్ అయితే చాలా ఫేమస్ అనమాట. TVSలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్ అయితే అపాచీ RTR 164V అనమాట. మ్యాక్సిమం మీకు స్పేర్ పార్ట్స్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా పార్ట్స్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తారు. కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బాడీ పెయింట్ కూడా జాయింట్స్ అండ్ సైలెన్సర్స్ దగ్గర పోతుంది అండ్ రస్ట్ పడుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్కి బాడీ దగ్గర ఎక్కడో చోట కొద్దిగా రస్ట్ అయితే పట్టుండిద్ది బ్రో, మీకు ప్రాపర్గా అయితే ఏ వెహికల్ ఉండదు. సో మీరు చూసుకొని కొనుక్కోండి. ఒక 2-3 వెహికల్స్ ఉంటాయి కదా షోరూంలో, వాటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది కొనుక్కోండి. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అని చెప్పేసి. బ్రో 160cc సెగ్మెంట్లో నాకైతే మాత్రం 2 వెహికల్స్ అయితే బెస్ట్ అనిపించాయి అనమాట. 164V అపాచీ N160 అనమాట. లైట్ వెయిట్లో నాకు ఒక వెహికల్ కావాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలనుకుంటే N160 కొనుక్కోవచ్చు. సో ఇది కొద్దిగా ఆయిల్ కూల్డ్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడిద్ది, ఆల్ ఇన్ వన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట 164V అనేది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మీ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ బాగాలేదు అని అనుకోండి, వేరే చోటకైతే వెళ్ళండి, అక్కడ సర్వీసింగ్ చేయించుకోండి. మంచిగా ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయండి, 10W50 మోటివల్ కానీ క్యాస్ట్రాల్ కానీ మీ ఇష్టం, ఏదో ఒక ఇంజిన్ ఆయిల్ అయితే మీరు పర్చేస్ చేసి టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, త్వరగా పాడైపోదు అనమాట. పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. రీసెంట్గా మనకి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చి అప్డేట్ చేశారు కదా, ఆ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ షబీర్ థింగ్స్ అయితే కామెంట్ చేశారు, బ్రో మా బ్రదర్ మార్కెటింగ్కి డైలీ 30 to 70 కిలోమీటర్స్ కమ్యూట్ చేస్తారు, 100 or 125cc బెస్ట్ బైక్ చెప్పండి, రిలయబిలిటీ అండ్ మైలేజ్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి అని చెప్పేసి. 100cc అయితే మీకు ప్లాటినా 100 అయితే బాగుండిద్ది. డైలీ 70 కిలోమీటర్స్ అంటే అప్ అండ్ డౌన్ ఎట్లా లేదన్నా 140-150 కిలోమీటర్స్ తిరుగుతారు కాబట్టి 100cc నాకు ఓకే, తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది కదా, నాకు మైలేజే ఇంపార్టెంట్ అనుకుంటే బజాజ్ ప్లాటినా 100 లేకపోతే 110cc వరకు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, ప్లాటినా 110. లేదు నాకు 125cc వెహికల్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మీకు కొద్దిగా సీసీ పెరుగుతుంది కాబట్టి ట్రావెల్ చేసినట్టు అనిపించదు, ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు. షైన్ 125 నాకైతే చాలా బెస్ట్ అనిపించింది బ్రో. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, తక్కువ ప్రైస్లో మీకు 125cc వెహికల్ అయితే వస్తుంది. మీరు అన్నట్టుగా రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఉండిద్ది, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పటికీ. అలాగే మీకు మంచి రీసేల్ వాల్యూ ఉండిద్ది. ఒకవేళ మీరు ఒక 5-6 ఇయర్స్ తర్వాత మీకు ఆ వెహికల్ నచ్చలేదు, వేరే వెహికల్కి అప్గ్రేడ్ అవుదాం అన్నా సరే ఎవరో ఒకళ్ళు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. 1,10,000 రూపీస్ లోపు మీకు డిస్క్ వేరియంట్ అయితే వచ్చేసింది అనుకుంటా. నాకు తెలిసి ప్రైస్ పెరిగిందో ఏమో నాకైతే తెలియదు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి అయితే వెళ్ళి అడగండి ప్రైస్ గురించి అయితే మాత్రం. SP 125 అయితే నేను రికమెండ్ చేయను, ఇంకొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ. మీరు డైలీ కమ్యూటర్ పర్పస్గా
కావాలన్నారు కాబట్టి నేను ఈ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. కానీ కలర్ కన్సోల్ కావాలి, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఆ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీహరికి అయితే కామెంట్ చేశారు, అన్న నేను మెటియర్ 350 తీసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు కొనుక్కోవాలా లేకపోతే మెటియర్ 350కి ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, ప్లీజ్ క్లారిఫై అన్న అని చెప్పేసి. ఖచ్చితంగా ప్రతి వెహికల్ కూడా ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్తో అప్డేట్ చేస్తారు. అది కొద్దిగా టైం పట్టిద్ది. మీకు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి, లేదు నేను వెయిట్ చేస్తానంటే మాత్రం మీరు వెయిట్ చేయొచ్చు. 1 year or 2 years మీరు ఎంతకాలం వెయిట్ చేస్తే అంత మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. కంపెనీ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని అప్డేట్ చేసి లాంచ్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఎస్డి కంపెనీ వాళ్ళు కొచ్చికి ఇన్వైట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని కొద్దిగా అప్డేట్ చేసి లాంచ్ చేస్తున్నారు కాబట్టి లాంచ్ ఈవెంట్కి నన్ను పిలిచారనమాట. సో నేను లాంచ్ ఈవెంట్కి వెళ్ళిన వెంటనే చూసింది ఏంటంటే అక్కడ ఉన్న వెహికల్సే, ఆల్రెడీ మనం రివ్యూ చేసిన వెహికల్స్ అన్ని నడిపిన వెహికల్సే, కాకపోతే కొత్త కలర్స్ ఇచ్చి అప్డేట్ చేశారు. అలాగే అడ్వెంచర్ వెహికల్కి క్రాస్ స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారనమాట. సో కొంచెం వెయిట్ చేయగలిగితే మాత్రం ఇట్లాంటి ఫీచర్స్తో మీకు వెహికల్స్ అయితే వస్తాయి కదా. నెక్స్ట్ సూర్యప్రకాష్ అయితే కామెంట్ చేశారు, కవాసకి KLX 230 వర్సెస్ హోండా XR 300L ఏది బెటర్ బ్రో? కవాసకి KLX 230 అయితే నేను రైడ్ చేశాను. రైడ్ చేసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఆ వెహికల్ ఓన్ చేసుకోవాలనుకున్నాను. RS అయితే బుక్ చేశాను అనమాట. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా హోండా XR 300 అయితే నేను రైడ్ చేయలేదన్నమాట. సో అది లైవ్లో కూడా నేను చూడలేదు. చూసిన వాళ్ళైతే మాత్రం బిల్ట్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పారు. సో తక్కువ ప్రైస్లోనే ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పారు. నాకు తెలిసి 2.5 lakhs నుంచి 3 lakhs మధ్యలో మనకి ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో టాప్ నాచ్ బిల్ట్ క్వాలిటీతో ఆ వెహికల్ వస్తుంది అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. కొద్దిగా టైం అయితే పట్టిద్ది. ఈ ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేయండి. ఆ వెహికల్ బిగ్ వింగ్ రాగానే నేను ఖచ్చితంగా ఒక వెహికల్ తీసుకొని మీకోసం రివ్యూ చేస్తాను. అప్పుడు ఆ వెహికల్ బాగుందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ కరమ్ అది అయితే కామెంట్ చేశారు, బ్రో క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350 విచ్ ఈస్ బెస్ట్ బ్రో? నాకైతే మాత్రం హంటర్ 350 అయితే చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే హైట్ తక్కువ ఉండిద్ది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సేమ్ అది 350cc ఇంజన్ కదా, సో పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది అనమాట. వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మీ ఇష్టం, నేను వెయిట్ మోయగలను, నాకు క్లాసిక్ వెహికల్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటే మాత్రం మీరు క్లాసిక్ 350 అయితే కొనుక్కోవచ్చు, లేదంటే బుల్లెట్ 350 అయినా కొనుక్కోవచ్చు. రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి కదా చూస్తానికి. కొద్దిగా యూనిక్గా కావాలి అనుకుంటే హంటర్ 350, కాలేజీ స్టూడెంట్స్ అయినా బిలో 30 అయితే మాత్రం హంటర్ 350 కొనుక్కోండి. ఎబో 30 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బుల్లెట్ 350 ఆర్ క్లాసిక్ 350 కొనుక్కోవచ్చు. నెక్స్ట్ సాయి చరణ్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ బైక్ FZ సిరీస్ ఏది అని చెప్పేసి. నాకైతే మాత్రం పాత FZ వెహికల్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఇష్టం అనమాట. అది చాలా బాగుండిద్ది డిజైన్ అయితే. ఇంకా రీసెంట్గా మనకి లాంచ్ చేసిన FZS వర్షన్ 4 అయితే హెడ్లైట్ అంతగా నచ్చకపోయినప్పటికీ మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి నాకు అది బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ షేక్ అయితే కామెంట్ చేశారు, అన్న టాప్ మైలేజ్ బైక్ ఏది అని చెప్పేసి. జనరల్గా మనకి ఎంత తక్కువ సీసీ ఉంటే అంత ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తాయి. తక్కువ సీసీ అంటే పవర్ అంటారు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి కదా. 100cc వెహికల్స్ అయితే మీకు ఎక్కువగా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. వాటిలో స్ప్లెండర్ ప్లస్ కానీ, ప్లాటినా 100 కానీ ఇట్లాంటివి అయితే మీకు ఎక్కువగా మైలేజ్ అయితే వస్తాయి. ఫైనల్గా JDK 777 అయితే కామెంట్ చేశారు, బెస్ట్ బైక్ అండర్ 5 lakhs బ్రో? నాకైతే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ 5 lakhs లోపు KTM డ్యూక్ 390R అయితే బెస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే అందులో మీకు 399cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండేది, చాలా ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ బడ్జెట్లో మీకు నెక్కిడ్ వెహికల్ కావాలనుకుంటే KTM డ్యూక్ 390R అయితే కొనుక్కోవచ్చు. లేదు నాకు ఫేరింగ్ డిజైన్లో కావాలనుకుంటే Aprilia RS 457 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.